గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ సివికే మోటో బ్లాగ్. సో ఇవాళ డే 11. సో ఇప్పుడే డెహ్రాడూన్ నుంచి సిమ్లా వెళ్ళడానికి స్టార్ట్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడే మా ఫ్రెండ్స్ బండ్లకు చైన్ క్లీన్ అండ్ మా ఇంకో మాణిక్ బండికి సర్వీసింగ్ అండ్ నరేష్ బండికి చైన్ క్లీన్ చేయించినాం. సో వాళ్ళ మధ్యలో ఎక్కడ చెప్పి వెళ్ళారు కాబట్టి ఇక్కడ డెహ్రాడూన్ వచ్చినాక చేంజ్ చేయించినాం. సో నాది ఆల్రెడీ సర్వీసింగ్ అయిపోయింది 2000 కిలోమీటర్ కాబట్టి నేను ఆల్రెడీ ముందే చేయించిన. సో వాళ్ళకు మళ్ళీ ఒక 3000 కిలోమీటర్స్ వరకు 4000 కిలోమీటర్స్ వరకు వాళ్ళకు మళ్ళీ సర్వీసింగ్ ఎక్కడ దొరకదు, ఎందుకంటే ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి. సో నాదంటే ఎక్కడైనా దొరుకుతుంది, అందుకే నేను ముందే చేయించిన. సో ఇప్పుడు ట్యాంక్ ఫుల్ చేయించి ఇక మధ్యలో ఎక్కడ ఆగొద్దని చెప్పి అనుకుంటున్నాం, ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది. సో చాలా లేట్ అయింది, ఇప్పటికే 2 hours అయింది. సో ఛత్తీస్గఢ్ స్ట్రేట్, సిమ్లా స్ట్రేట్, విధానసభ స్ట్రేట్. సో టార్గెట్ సిమ్లా. సో ఇప్పుడు 11 అవుతుంది. సో మాకు సర్వీసింగ్ దగ్గర 1.5 hour వేస్ట్ అయింది. సో వేస్ట్ ఏం కాదులే అండి, ఎందుకంటే సర్వీసింగ్ చేయించుకుంటే మంచిదే కాబట్టి. సిమ్లా 215. సో 215 అంటే 6 hours టైం పడుతుంది. మ్యాప్ ప్రకారం చూస్తే 6 hours పడుతుంది. సో 100 kilometers రోడ్ బాగుంటుందంట. సో దాని తర్వాత 110 kilometers రోడ్ మొత్తం స్నేక్ లెక్కనే మలుపుడే, అంటే మూల మలుపుడు ఎక్కువ వస్తాయంట. సో చూడాలి. 100 kilometers అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవాలనుకుంటున్నాం, ఎందుకంటే ఆ టైం అక్కడనే 3 hours టైం పడుతుందంట ఆ రోడ్లోనే. సో మేఘాలు అంటే ఈవినింగ్ జల్లి అవుతుందంట, అంటే నైట్ వేరే ప్రదేశంలో కాదంట. సో మేఘాలు జల్లి కప్పేస్తాయంట సిమ్లాకి. సో మీరు 4 వరకు 5 వరకు అక్కడ చేరుకుంటే బాగుంటుంది అని అంటున్నారు. సో అందుకే మేము ఇప్పుడు 11 అవుతుంది. సో 6 hours కొట్టేయాలని చెప్పి అనుకుంటున్నాం. మధ్యలో ఒక 1/2 hour ఎక్కడైనా ఆగినా సో 6 hours కొట్టేయాలి అని అనుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ చీకటైతే ఆ రోడ్లలో మధ్యలో స్టే చేయడానికి కూడా ఎక్కడ ఉండదంట. సో సిమ్లానే అంట, ఇక మధ్యలో ఒక ఊరు ఉంటుందంట. సో ఆ ఊరికి 50 kilometers 40 kilometers దూరంలో సిమ్లా ఉంటుందంట. సో మధ్యలో ఖాళీ తినడానికి తప్ప స్టే చేయడానికి ఏమీ ఉండదంట. సో కొడితే మొత్తం సిమ్లానే కొట్టేయాలని చెప్పి అనుకుంటున్నాం. చూడాలి ఎలా అవుతుందో. సో ఫ్రెండ్స్ ఇదే హోటల్లో లంచ్ చేసినాం. సో ముంగట ఉన్న ఆయన సబ్స్క్రైబ్ చేసుకున్నాడు, మన అందుకే హాయ్ చెప్తున్నాడు. సో మా ఫ్రెండ్స్ కొంచెం ముందుకు వెళ్ళిపోయారు. సో నేను పోవాలి. సో మీకు హోటల్ చూపిద్దామని చెప్పి కొంచెం ఆగిన. సో కొంచెం ముందుకెళ్ళి ఒక 10 minutes బ్రేక్ తీసుకుందామని అనుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడ నుంచి 150 kilometers ఉంది. ఇక్కడ నుంచి టోటల్ ఘాట్స్ ఉంటాయి అన్నమాట. ఘాట్స్ అంటే టర్నింగ్ స్టెప్ ఉంటాయి.
సో ఒక టర్నింగ్ కాకముందే ఇంకో టర్నింగ్ వస్తుంది, ఇంకో టర్నింగ్ కాకముందే ఇంకో టర్నింగ్ వస్తుంది. మేము ఇంతకుముందు మ్యాప్లో చూసినాం. సో అందుకే ఒక 10 నిమిషాలు రెస్ట్. ఇప్పుడే తిన్నాం కదా. ఇక్కడ మాత్రం దొడ్డు రైస్ ఉంది, అన్నం మాత్రం దొడ్డుగా ఉంది. ఆ ఇచ్చిన కొంచెం అన్నమే రోటీలు తిన్నాం. ఒక్కొక్కరు ఒక 6 రోటీలు తిన్నాం. ఆ రోటీలు కూడా చిన్నగా ఉన్నాయి, మన చేతంతానే. సో అలాంటి రోటీలు 6 తిన్నాం. సో అతను రైస్ ఇచ్చాడు, ఆ రైస్ దొడ్డుగా ఉంది. ఆ రైస్ తిన్నాం, మస్తు అయిపోయింది. సో కొంచెం ముంగట కొంచెం ఒక 10 నిమిషాలు ఆగుదామని అనుకుంటున్నాం. ఎందుకంటే 150 ఇక్కడ నుంచి 150 ఉంది కాబట్టి, ఇక ఘాట్స్ కాబట్టి మధ్యలో మళ్ళా ఎక్కడ ఆగే వీలు ఉంటుందా ఉండదా అని నాకు కూడా తెలియదు. ఎందుకంటే నేను కూడా బైక్ మీద పోవడం ఫస్ట్ టైమే. సో అందుకే ఎక్కడైనా ముంగట మంచిగా ఏరియా కనబడితే ఒక 10 నిమిషాలు ఆగుదాం అనుకుంటాం. చూడాలి. ఇక్కడ ఆల్రెడీ మా ఫ్రెండ్ ముంగడికి వెళ్ళిపోయిండు, ఒక ఆయన నరేష్. సో అతను ఎక్కడ ఆపితే నేను మానిక్ అక్కడ ఆపుతాం. సో ఇప్పుడు మాకు రూట్ చూపించాలంటే అతనే. సో అలా అని కాదు, మేము ఒక అనుకుంటున్నాం, ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్ ముంగడికి మానిక్ వెళ్ళాలి, ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ ముంగడికి నరేష్ వెళ్ళాలి, ఇంకో స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్ ముంగడికి నేను వెళ్ళాలి. మేము అట్లా ప్లాన్ చేసుకుంటా పోతున్నాం. సో ఎప్పుడు ఒకరి ముంగడి కంటే మంచిగా ఉండదు కాబట్టి, సో అట్లా డివైడ్ చేసుకుంటూ పోతున్నాం. పోవడానికి కూడా ఎంజాయ్ అనిపిస్తుంది. సో ఎవరికి కూడా ఏమనిపించదు. ఇప్పుడే ఒక 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. సో అక్కడ బాగా టైడ్ అయిపోయేసరికి ఇక్కడ కొంచెం 10-15 మినిట్స్ బ్రేక్ తీసుకున్నాం. సో ఇక్కడ విచిత్రం ఏంటంటే, మేము తిన్నదేమో ఉత్తరాఖండ్లో, మేము రెస్ట్ తీసుకున్నదేమో హిమాచల్ ప్రదేశ్లో. సో మధ్యలో ఒక 5 కిలోమీటర్స్ ఉంది. అది మేము తిన్నది ఈ ఉత్తరాఖండ్లో, రెస్ట్ తీసుకుంది హిమాచల్ ప్రదేశ్. సో మధ్యలో చెక్ పోస్ట్ ఉంది. సో అట్లా అయిపోయింది. 2 రాష్ట్రాలు ఒక దగ్గర తినుడు, మళ్ళీ ఇంకో దగ్గర రెస్ట్ తీసుకోవడం అనేది ఏదో అట్లా. వెంబడి మళ్ళీ లెఫ్ట్కి వస్తుంది. మళ్ళీ లెఫ్ట్ తీసుకోగానే మళ్ళీ అది టర్నింగ్ కూడా కంప్లీట్ కాలేదు, అప్పుడే రైట్కి వస్తుంది. సో ఇక చాలా కన్ఫ్యూజ్గా ఉంది. సో మా ఫ్రెండ్ మహేష్ కెమెరా వదిలిపెట్టి తన ఫోన్లోనే షూట్ చేస్తున్నాడు. సో ఫోన్లో చేస్తే అప్పటికప్పుడు స్టేటస్ పెట్టవచ్చు చెప్పి వాళ్ళది. సో నా క్యామ్లో చేస్తేనేమో నైట్ అవుతుంది. మొత్తం వీడియోలు మళ్ళీ నైట్ నా ఫోన్లో వేసుకొని ఎడిటింగ్ చేసేసరికి టైం పడుతుంది. సో అందుకే అతను ఇప్పుడే తీసి స్టేటస్ పెట్టడానికి చూస్తున్నాడు. సో వాళ్ళు తీసుకున్నారు ఇద్దరు, నరేష్ మహేష్ ఒక బండి మీద ఉన్నారు, వాళ్ళు తీసుకున్నారు. మానిక్ నేనేమో సింగిల్ బండి మీద ఉన్నాం. మమ్మల్ని కూడా తీసిండు. సో మధ్యలో ఎక్కడైనా రెస్ట్ తీసుకునేటప్పుడు అది షేర్ చేస్తారంట. సో అప్పుడు స్టేటస్ పెడతాం. సో మొత్తం వీడియో స్టేటస్ కావాలంటే నైట్ అవుతుంది. నైట్ మొత్తం మెమరీ కార్డ్ తీసి కార్డ్ రైటర్లో పెట్టి అది ఎడిటింగ్ చేసి టైం పడుతుంది. సో మొబైల్ వేరే కెమెరా వేరే కాబట్టి సో అట్లా కొండ దిగుతున్నాం. టర్నింగ్స్ మాత్రము వెళ్ళే టర్నింగ్స్, బండి స్కిట్ అయితే మాత్రం సీదా మోరీలకే, సైడ్లకు మోరీలు ఉన్నాయి, సీదా మోరీలకే. మీరే చూడండి, ఇగో టర్నింగ్, ఇగో ఇంత డేంజర్ టర్నింగ్స్ ఉన్నాయి. సో టర్నింగ్ చేస్తుంటే కింద విలేజ్ కనబడుతున్నాయి, సూపర్ విలేజెస్.
లొకేషన్ మాత్రం సూపర్. లొకేషన్లకు రావాలంటే అది సిమ్లానే. సో సిమ్లా అని కాదు, ఇలాంటి లొకేషన్స్ ఏడా ఉన్నా బ్యూటిఫుల్లే. సో ఇక్కడ ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ అంటున్నాను. సో మళ్ళీ ఒక టర్నింగ్ వచ్చింది, ఇగోండి దీని కిందికి వెళ్ళి రోడ్ ఉంది. సో వీడియో చూడండి ఇది ఎంత చిన్నగా కనబడుతుంది దీని మీదకి వెళ్ళి. సో అదే టర్నింగ్ తీసుకున్నాక ఇప్పుడు మనం దాని పక్కకి వెళ్ళిపోతాం. సో అంత హైట్లో టర్నింగ్స్ ఉన్నాయి, అంత లో దిగి, సో లో దిగినాక మళ్ళీ క్రాసింగ్ అయినాక మళ్ళీ ఇంకా లో దిగాలి. సో టర్నింగ్స్ అయితే డేంజరస్. రావాల్సిన వాళ్ళు చూసి రండి బైక్స్లో, ఎందుకంటే టర్నింగ్లు అయితే మొత్తం సిమ్లా పోయిందాక ఒక 100 పైన టర్నింగ్స్ ఉండొచ్చు. ఎందుకంటే మ్యాప్లో చూసినాం కదా మేము, అప్రాక్సిమేట్లీ 100 అనుకుంటున్నా. సో మేము కూడా లెక్క పెట్టలేం, ఎంత కాకపోయినా ఒక 60-70 టర్నింగ్స్ అయితే ఈజీగా ఉంటాయి. సో మేము ఇంకా సిమ్లా వరకు చేరుకోలేం, ఇంకా సిమ్లాకు 110 కిలోమీటర్స్ అనుకుంటా, 110 కిలోమీటర్స్ దూరం ఉన్నాం. సో 110 ఉన్నప్పుడే ఇన్ని టర్నింగ్స్ ఉన్నాయి. సో ఇంకా సిమ్లా ఎంట్రీ అయినాక ఎన్ని ఉంటాయో, సిమ్లా దగ్గరకు వచ్చేటప్పుడు ఎన్ని ఉంటాయో తెలీదు. సో ఇప్పటికీ లెక్క పెడితే 22 టర్నింగ్స్ అయినాయి. 22 టర్నింగ్స్ దిగుడే. నేను ఎక్కేది లెక్క పెట్టలేను, దిగేదే లెక్క పెడుతున్నాను. సో 23 ఇది. ఎక్కేది మర్చిపోయినా లెక్క పెట్టుడు. సో దిగేది లెక్క పెడదాం, ఎక్కేది దాన్ని ఇంటూ 2 చేసుకుంటే ఉండొచ్చు అది కూడా అంతా అని. $450 అవుతుంది. సో త్వరగా వెళ్ళాలి, ఎందుకంటే రోడ్స్ బాగానే ఉన్నాయి కానీ టర్నింగ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఇంతకుముందు చూసారే కదా, టర్నింగ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో చాలా చాలా ఈజీగానే ఉంది లెఫ్ట్ సైడ్ మలుపుడు, కానీ రైట్ సైడ్ మలుపుడు చాలా డేంజర్గా ఉంది. ఎందుకంటే అక్కడ దిక్కు ఏమీ లేదు. సో ఇక్కడ దిక్కైతే కనీసం కొండ అయినా ఉంది, అక్కడ దిక్కు అది కూడా లేదు. సో బైక్లో రావాల్సిన వాళ్ళు చాలా కేర్ఫుల్గా రావాలి ఈ రూట్లో, డెహ్రాడూన్ నుంచి సిమ్లా రూట్లో. సో దానికి ఇంకో రూట్ కూడా ఉంది,
కానీ ఇంకో ఆ రూట్కు ఈ రూట్కు 40 కిలోమీటర్స్ ఏదో తేడా అవుతుంది. సో ఆ రూట్లో మళ్ళీ ఇన్ని ఘాట్స్ లేవు. సో ఈ రూట్లో మొత్తము అడిగితే 130 ఆర్ 150 ఘాట్స్ ఉన్నాయి మొత్తం అని చెప్పారు. సో ఇప్పటికీ ఎన్ని అయినా ఏమో నేను కూడా లెక్క పెట్టలేను. చూడండి మీరు, ఇవ్వండి ఒకటి కాగానే ఇంకోటి ఇట్లాంటి ఘాట్స్ మొత్తం 130 150 ఉన్నాయంట. సో అది మేము కూడా లెక్క పెట్టుకుంటలేము, ఎందుకంటే పోతూనే ఉన్నాము కానీ అసలు అది ఎన్ని మలుపులు వస్తున్నాయో ఎన్ని ఘాట్స్ వస్తున్నాయో చూసుకుంటలేము. సో ఒక ఆయనకు అడుగు ఒకసారి లొకేషన్ చూడండి, లొకేషన్ చూస్తేనే ఆగాలనిపిస్తుంది. సో లొకేషన్ అయితే సూపర్ అబ్బా. ఇలాంటి లొకేషన్లో ప్రతి దగ్గర ఆగుతామంటే మాకు టైం లేదు. సో ఆగిన దగ్గర అయితే ఆగినాం. సో ప్రతి దగ్గర ఆగాలంటే మాకు అంతగా టైం లేదు. సో దగ్గరలో ఉన్నప్పుడు ఆగుతాం. సో ఇప్పటికైతే ఇదే. సో మళ్ళీ ఎండ వచ్చింది, ఇంతకుముందేమో ఎండ లేకుండే. సో మళ్ళీ ఎండ వచ్చింది. 10-15 మినిట్స్కు ఎండ వస్తుంది పోతుంది. అసలు ముంగట అసలు ఏం కనబడట్లేదు. కొంచెం దూరం దగ్గరకు వచ్చిన దాకా కూడా టర్నింగ్ కనబడట్లేదు, అట్లా ఉండే మొత్తం. సో ఇప్పుడు కొంచెం ఇక్కడ ఎండ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం బాగానే ఉంది. సో ఇక్కడ మధ్యలో రిసార్ట్ తినడానికి ఉండడానికి అయితే అవైలబుల్గా చాలా ఉన్నాయి. సో మధ్యలో ఏదైనా అయితే ఇక్కడ ఉండొచ్చు. సో సిమ్లా అంత దూరం ట్రావెల్ చేయని వాళ్ళు మధ్యలో ఇక్కడ ఉండడానికి స్టే రూమ్స్ ఫుడ్ అట్లా చాలానే ఉన్నాయి. సో లొకేషన్ చూడండి, సూపర్ లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్ అంటే ఇదే అబ్బా. లొకేషన్ గురించి అయినా సరే ఈ రోడ్లో రావాలి. ఆ రోడ్లో ఎలా ఉందో తెలియదు కానీ ఈ రోడ్కు మాత్రం లొకేషన్ కోసం రావాల్సిందే. సూపర్ లొకేషన్కి అసలు ఈ టర్నింగ్స్ ఎలా ఉన్నాయో లొకేషన్స్ అలానే ఉన్నాయి. బ్యూటిఫుల్ టర్నింగ్స్, బ్యూటిఫుల్ లొకేషన్కి అయితే అసలు 5/5 ఇవ్వచ్చు, 10/10 కూడా ఇవ్వచ్చు, అంత బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి. సో మొత్తం క్యాప్చర్ చేద్దామంటే వీడియో లెంత్ పెద్దగా అవుతుంది కాబట్టి నేను కొంచెం కట్ చేసి పెడుతున్నాను. ఎందుకంటే మొత్తం ఒకేసారి తీద్దామంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో ఆల్రెడీ నేను 20 మినిట్స్ 25 మినిట్స్ వీడియో పెడుతున్నాను. సో అంత వీడియోలు పెడితే చూస్తున్నారో చూస్తలేరో తెలియదు. సో 20 మినిట్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఇప్పటి నుంచి. 20 అంటే 21, 22 వీడియో అట్లా 22 మినిట్స్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ లొకేషన్ ఇంతకుముందు నేను ఆగినప్పుడేమో ఎండ లేని లొకేషన్. సో ఇప్పుడు ఎండ ఉన్న లొకేషన్స్. సో ఇప్పటిదాకా లొకేషన్స్ మొత్తం లెఫ్ట్ సైడ్ ఉండే. సో ఇప్పుడు లొకేషన్స్ మొత్తం రైట్ సైడ్ వచ్చినాయి. చూడండి ఒకసారి లొకేషన్ మొత్తం, ఇది మొత్తం లొకేషన్సే. సో లొకేషన్స్ అయితే సూపర్, లొకేషన్కు అసలు పేరే పెట్టదు. సో మళ్ళీ ఇది ఎండలో లొకేషన్స్. ఇది కొంచెం మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే మళ్ళీ ఎండ పోతుందంట. ఎండ పోయినప్పుడు లొకేషన్ చూద్దాం. సో ఈ ఫోర్ వే ఉందంట కొన్ని కిలోమీటర్స్ వరకు. కొన్ని కిలోమీటర్స్ అంటే ఒక 10-15
420 అలా కొన్ని సమ్ కిలోమీటర్స్ వరకు 4-వే ఉందంట. సో దీంట్లో ఎక్కువ ఘాట్స్ ఉండవంట. సో ఈ రోడ్ మాత్రం సూపర్ ఉంటుందంట అంటున్నారు. సో చూడాలి ఎంతవరకు సూపర్ ఉంటుందో. సో సొలాన్కు ఎంట్రీ అయినాం. సో మేము ఇంతకుముందు పోయిందాము అది ఓల్డ్ సొలాన్, ఇది న్యూ సొలాన్ అట. విలేజ్ చాలా పెద్దగానే ఉంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని బైక్స్ అండ్ కార్స్ షోరూమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు బ్యాక్ సైడ్ కియా షోరూమ్ వెళ్ళింది. మా దగ్గర లేదు కియా షోరూమ్, కానీ ఇక్కడ ఉంది. సో గుట్టలల్లో కియా షోరూమ్ అంటే గ్రేటే. అంటే ఇది పెద్ద సిటీ అట్లయితే సోలాన్ అంటే. మేము ఏదో చిన్న ఊరు అనుకున్నాం, కానీ దీంట్లో ఓల్డ్ సోలాన్ ఉంది, న్యూ సోలాన్ ఉంది. ఓల్డ్ సోలాన్ న్యూ సోలాన్ అంటే మేము ఏందో అనుకున్నాం, కానీ ఇంత పెద్ద ఊరని అనుకోలేం. సో నాకు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళకు సిటీ ఏమో ఇది, అలానే ఉంది చూస్తే. సో ఇక్కడికి వెళ్ళి ఇంకా 48 కిలోమీటర్స్ చూపిస్తుంది సిమ్లాకి. సో చూడాలి ఎంతసేపట్లో వెళ్తాము. సో ఫ్రెండ్స్ హాయ్. సో ఏంటంటే నేను నైట్ వీడియో ఎందుకు తీయలేను అంటే, సో నైట్ ఏం కనబడదు కాబట్టి నేను వీడియో తీయలేను. సో సిమ్లాకి ఇప్పుడు వచ్చినాం, రూమ్ తీసుకున్నాం. రూమ్ చూపిస్తాను చూడండి. సో సిమ్లాలో ఇప్పుడే రూమ్కి వచ్చినాం. ఇదే మా రూమ్, చూపిస్తాను చూడండి. సో ఇదే రూమ్, ఒకటే బెడ్లో 4 ఉండాలి. సో టీవీ, సో అద్దం, సో హాట్ వాటర్ బాత్రూమ్. ఇక్కడ టెంపరేచర్ 8 ఉంది. మేము బైక్ మీద వస్తుంటే మాత్రం మా చేతులు మొత్తం ఇట్లా ముడుచుకుపోయినాయి. సో గ్లౌస్ ఉంటే కూడా సరే ముడుచుకుపోయినాయి మొత్తం. సో 40 కిలోమీటర్స్ సోలం నుంచి 40 కిలోమీటర్స్. సో నైట్ ఆపకుండా సిమ్లా వరకు కొట్టాం. సో చేతులు మొత్తం గ్లౌసులు వేసుకున్నా సరే చేతులు మొత్తం ముడుచుకుపోయినాయి. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మాల్ రోడ్లో కొంచెం తిరిగి కొంచెం ఏమైనా తిని పడుకోవడమే. రేపు పొద్దున మళ్ళీ మనాలి వెళ్ళాలి. సో మనాలి ఈడికి వెళ్ళి 220 చేంజ్ ఏమో ఉంది. సో అక్కడికి వెళ్ళాలి. సో మార్నింగ్ 9-8కు స్టార్ట్ అవుతాం. స్టార్ట్ అయినాక అక్కడ వెళ్ళడానికి ఎంత టైం పడుతుందో తెలీదు. సో ఈరోజు మేము బైక్ సర్వీసింగ్ అలా చేసేసరికి కొంచెం లేట్ అయింది. లేదంటే మేము ఎప్పుడో వచ్చేటోళ్ళం. సో రేపు అలా లేట్ కాకుండా జల్దిన బయలుదేరి సో జల్దిన మనాలి చేరుకోవాలని అనుకుంటున్నాం. చూడాలి రేపు ఎలా అవుతుందో. ఫ్రెండ్స్ నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మళ్ళీ. సో మేము నైట్ తీసుకున్న రూమ్ ఇదే. సో నైట్ వీడియో తీశాను కదా, అది ఎంత క్లారిటీ రాలేదు. సో అందుకనే మార్నింగ్ తీస్తున్నాను. సో మా ఫ్రెండ్ ఇంకా లేవనే లేడు. సో ఒకసారి మా కిటికీలోకి వెళ్ళి బయట వ్యూ చూపిస్తాను చూడండి. ఎంత బ్యూటిఫుల్ లొకేషన్. నైట్ మేము ఈ రూమ్లో ఉన్నామా అని చెప్పి మాకు మార్నింగ్ అయ్యేదాకా తెలీదు. సో ఇది మా రూమ్.